హాయ్ ఫ్రెండ్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 30వ రోజు తెలుసుకుందామండి. ఈరోజు ఓషో పుస్తకాలను ఎంతగా ప్రేమిస్తాడో ఆ విషయాలు, అలాగే కాలేజీ చివరి రోజులు కూడా తెలుసుకుందాం. నేను పుస్తకాలను సంగ్రహించడం హై స్కూల్ రోజుల నుంచే జరుగుతూ ఉండేది. నేను మెట్రికులేషన్ అయ్యే సమయానికి వేల కొద్ది పుస్తకాలను చదివానని, వందల కొద్ది పుస్తకాలను, కొన్ని గొప్ప కళాఖండాలైన పుస్తకాలను కూడా సొంతంగా సమకూర్చి ఉంచానని తెలిస్తే మీరంతా ఎంతోగా ఆశ్చర్యపోతారు కూడా. ఖలీల్ జిబ్రాన్, డోస్టోయివ్స్కీ, టాల్స్టాయ్, చెకోవ్, గోర్కీ, తుర్నీమ్ వీరందరూ రాసిన పుస్తకాలు అప్పటికి నేను చదివేశాను. నా ఇంటర్మీడియట్ పూర్తి చేసేటప్పటికి సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, బెర్ట్రాండ్ రస్సెల్ అన్ని వేదాంత పుస్తకాలను కూడా ఏ గ్రంథాలయంలోనైనా, లేక ఏ పుస్తకాల దుకాణంలోనైనా, లేక ఎవరి దగ్గర నుంచి అయినా సరే తెచ్చి వాటన్నిటినీ చదవటం పూర్తి చేశాను. అలాగే నా చిన్నతనం నుంచి నాకు కమ్యూనిజం అంటే బాగా ఆసక్తి ఉండేది. కమ్యూనిస్టు సాహిత్యానికి సంబంధించినంత వరకు కూడా నా గ్రంథాలయంలో లేని పుస్తకం అంటూ ఒక్కటి కూడా లేదు. 1950 ముందు వరకు కూడా నేను ప్రతి పుస్తకాన్ని చదివి తేదీ వేసి సంతకం చేసేవాడిని. నేను కమ్యూనిజం గురించి పూర్తిగా ప్రతి విషయం కూడా తెలుసుకోవాలి అనుకునేవాడిని. 3 సంవత్సరాల పాటు, అంటే 1948, 49, 50 నేను సాధ్యమైనంత కమ్యూనిజం సాహిత్యాన్ని అంతా సమకూర్చి దాచిపెట్టాను. 1950లో దాన్ని ఆపేశాను. 1950 తర్వాత కమ్యూనిజం గురించి కానీ, లేక దానికి వ్యతిరేకంగా కానీ ఉన్న పుస్తకాలన్నిటినీ నేను అసలు ఏమాత్రం చదవలేను. అలాగే ఇది కూడా ఒక చాలా విచిత్రమైంది. ఏమిటంటే, నేను అతి చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉంటా. నేను 5 దాకా లెక్క పెట్టడానికి 3వ వ్రేలు తర్వాత అది 4వదా లేక 3వదా అని సందేహిస్తూ వెనక ముందు అవుతూ ఉంటా. కానీ ఈ 40 ఏళ్లలో నేను కమ్యూనిస్టు క్రాంతికారుల పేర్లలో ఏ ఒక్క పేరు కూడా మర్చిపోలే. చాలా చాలా చిన్న వివరణలు కూడా నా ముందు ఎంత స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే బుద్ధి కుశలత గలవారికి లోకంలోకి ప్రవేశించడం అదే తొలిసారి కనుక నాలో చాలా లోతుగా గాఢంగా నాటుకుపోయేది అది. నేను ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగానూ లేను. ఎందుకంటే దానిలో ఏదో లోపించిందని నాకు అనిపించేది. అది మానవజాతికి గొప్ప ప్రణాళిక, కానీ దాని కేంద్ర స్థానంలో ఏదో లోపించింది. దానికి ఆత్మ లేదు, అది ఒక మృతదేహం. నేను మొదట కమ్యూనిజం పట్ల చాలా గాఢంగా ఆసక్తిగా ఉండేవాడిని. కానీ అది ఒక నిర్జీవమైందని తెలుసుకున్నాక నాకు అరాచకవాదం దాంట్లో ఎంతో ఉత్సాహం కలిగింది. అది కూడా ఒక రష్యన్ సంఘటనే. ప్రిన్స్ కోప్రోటికిన్, బాకునిన్, లియో టాల్స్టాయ్ ఈ ముగ్గురు కూడా అరాచకతావాదులే. రాష్ట్రం, ప్రభుత్వం ఇలాంటివేవీ ప్రపంచంలో ఉండకూడదు అనేవాళ్ళు. వారికి ఒక అందమైన కళ కూడా ఉండేది. ఈ నేర స్వభావం కల మానవులతో, ఈ మూర్ఖ మూఢ బుద్ధివిహీనమైన ప్రజలతో ఎలాంటి ప్రభుత్వం, ఎలాంటి న్యాయస్థానం, పోలీసులు లేకుండా ఉంటే కేవలం అయోమయం, విప్లవ ఉపద్రవాలు తప్ప అరాచకవాదం అయితే ఉండదని నాకు అనిపించింది కూడా. నేను ఎప్పుడూ నా దృక్పథంలో బాహ్యంగా కానీ లోపల కానీ చాలా వైజ్ఞానికంగా ఉండేవాడిని. కమ్యూనిజం దాని మూలం, ఆధ్యాత్మికత దాని పెరుగుదల కావాలి. అదే దానిలో లోపించింది. తక్కువైంది కూడా అదే. నేను నా మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయినప్పుడు మా పరివారం అంతా ఒక పెద్ద సంక్షోభంలో పడ్డారు. వాళ్ళందరూ నన్ను డాక్టర్ చేయాలని కొంతమంది, లేదు సైంటిస్ట్ కావాలని మరికొంతమంది అయితే ఇంజనీర్ కావాలని చెప్పి కోరుకునేవాళ్ళు. ఎందుకంటే భారతదేశంలో అవన్నీ గౌరవప్రదమైన ఉద్యోగాలు దొరికే చదువులు, బాగా జీతం లభించే డిగ్రీలు. మీరు బాగా సంపన్నులై పేరు ప్రఖ్యాతులు పొందు
పొంది మీరు గౌరవనీయులవుతారు అనేవాళ్ళు. కానీ నేను తత్వశాస్త్రం చదువుతాను అన్నాను అందరితో. వాళ్ళందరూ అన్నారు, ఏమిటి ఇంత మూర్ఖత్వమా? తెలివైన వ్యక్తి ఎవ్వరు కూడా ఈ తత్వశాస్త్రాన్ని చదవరు. దాని తర్వాత నువ్వేం చేస్తావు? విశ్వవిద్యాలయంలో ఈ వృధా చదువు చదివితే 6 ఏళ్ళు వ్యర్థం అయిపోతాయి. దానికి ఏ విలువ ఉండదు. కనీసం నీకు చిన్న ఉద్యోగం కూడా దొరకదు. నిజంగా వాళ్ళు చెప్పింది నిజమే. ఒకవేళ భారతదేశంలో ఒక అతి చిన్న ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే పోస్ట్ ఆఫీసులో గుమస్తా ఉద్యోగానికి అయినా కావలసింది మెట్రికులేషన్ అర్హత. కానీ తత్వశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ అంటే ఎంఏ ఉంటుంది. విశ్వవిద్యాలయంలో ప్రథమ స్థానం వస్తుంది, బంగారు పథకం ఉంటుంది. అయినా సరే ఆ ఉద్యోగాన్ని పనికిరారు, నిరాకరింపబడతాం. ఈ విషయం వల్ల మాత్రమే మరి ఆ చిన్న ఉద్యోగానికి కూడా పనికిరామనిపిస్తుంది. ఇవన్నీ అయోగ్యతల క్రిందే, అనర్హతల కింద జమకట్టబడతాయి. ఒక ఇబ్బందికరమైన వ్యక్తి అవుతాం. ఒక గుమస్తా, ఒక తత్వజ్ఞుడు, ఒక వేదాంతి కాకూడదు. అలా అయితే అక్కడ అన్ని ఇబ్బందులే అవుతాయి. అందుకని వాళ్ళంతా అన్నారు, నువ్వు ఇది కానీ చదివావంటే జీవితాంతం బాధపడతావు, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు అన్నారు. లేదు లేదు, నేను ఎప్పుడు ఆలోచించను కూడా. మీకు తెలుసు, నేను కేవలం చూస్తాను. ఇక్కడ ఎన్నుకునే ప్రశ్నే లేదు. నేను ఏం చదవాలో నాకు తెలుసు. ఇది ఏ ఉద్యోగం ఎక్కువ లాభదాయకమైందా అని బేరీజ్ వేయటం అన్న ప్రశ్న కాదు. ఒకవేళ నేను ఒక బికారినైనా సరే నేను మాత్రం తత్వశాస్త్రాన్ని చదువుతాను. వాళ్ళకి అసలు ఏం చేయాలో తోసల మాటలతో. వాళ్ళందరూ నన్ను అడిగారు, అసలు ఏ కారణం వల్ల నువ్వు తత్వశాస్త్రాన్ని చదవాలని అనుకుంటున్నావని. చూడండి, నా జీవితం అంతా దార్శనికులకు, తత్వజ్ఞులకు విరుద్ధంగా పోరాడాలి. అందుకని వారి గురించి నాకు ప్రతిదీ క్షుణ్ణంగా తెలియాలి అన్నాను. హే భగవాన్, ఇదా నీ ఉద్దేశం? ఓ వ్యక్తి తత్వశాస్త్రాన్ని చదవటం ఎందుకు అంటే అతని జీవితాంతం తత్వజ్ఞులకు వ్యతిరేకంగా పోరాడటానికి అన్న సంగతిని మేము ఎప్పుడు ఊహించను కూడా ఊహించలేదే అన్నారు. కానీ వారందరికీ నేను ఒక పిచ్చివాడిని అని కూడా తెలుసు. అయినా సరే వాళ్ళు ఇంకా పట్టుబట్టారు. చూడు, ఇంకా సమయం కూడా ఉంది, దీని గురించి నువ్వు బాగా ఆలోచించు. విశ్వవిద్యాలయం చేరటానికి ఇంకా 1 నెల వ్యవధి ఉంది. ఈ నెలలోపు ఇంకా ఆలోచించు అన్నారు. నేనన్నాను, 1 నెల, 1 సంవత్సరం, 1 జీవితకాలం, ఇవన్నీ కూడా ఎలాంటి తేడాన్ని తీసుకురావు నాలో. ఎందుకంటే నాకు ఎలాంటి ఎంపిక లేదు. ఇది నా ఎంపిక లేని బాధ్యతే అన్నాను. మా బాబాయిలో ఒకరు విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందినటువంటి ఆయన. అతనితో మాట్లాడటం చాలా అసంభవం, ఎంతో కష్టం కూడా. అతను ఎలాంటి అర్థం దొరకని పదాలను, మాటలను కూడా వాడతాడు. ఎంపిక లేనితనం, బాధ్యత, ఎరుక, స్పృహ, జీవితంతో వీటికి ఎలాంటి ఇచ్చిపుచ్చుకోటాలు ఉంటుంది. మీకు ధనం కావాలి, ఇల్లు కావాలి, కుటుంబాన్ని పోషించాలి, అంతే కదా. అందుకని నేను ఎలాంటి కుటుంబాన్ని కూడా ఏర్పరచుకోబోను. అలాగే ఏ ఇంటిని తయారు చేసుకోను, ఎవరిని పోషించటంలో నేను. అలాగే నేను ఎవరిని పోషించను, ఏ ఇల్లు కట్టుకోను. ఈ లోకంలో అతి పేద వ్యక్తిని కూడా అవునా నాకు అభ్యంతరం లేదన్నా. వాళ్ళందరూ నన్ను డాక్టర్గా, ఓ ఇంజనీర్గా, ఓ సైంటిస్ట్గా అయ్యేందుకు బలవంతం చేయలేకపోయారు. కానీ వారందరూ నా మీద కోపంగానే ఉన్నారు. ఆ తర్వాత నేను దేశమంతా తిరిగి ఆచార్యున్నై నేను చదివిన తర్కం, తత్వశాస్త్రాలకు సంబంధించిన ఉద్యోగం చేస్తూ ఉండా. ఎందుకంటే నేను విరోధులను సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. త్వరలోనే నన్ను ఎదుర్కొని నిలబడే ఒక వ్యక్తి కూడా కనపడలా. అప్పుడు మా పరివారం అంతా అపరాధ భావాన్ని అనుభూతి పొందటం మొదలుపెట్టారు. వాళ్ళు నన్నందరూ డాక్టర్ని, ఇంజనీర్ని, సైంటిస్ట్ని చేయలేకపోవటం ఎంతో ఉత్తమం అని చెప్పి వాళ్ళందరూ అప్పుడు అనుకున్నారు. వాళ్ళందరూ పొరపడ్డారని రుజువు కూడా జరిగింది. అందరూ అన్నారు, మమ్మల్ని క్షమించు, ఏం పర్వాలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మీ సలహాని గంభీరంగా తీసుకోలే, నేను ఎప్పుడు పట్టించుకోలేదు కూడా. ప్రతిదీ నాకు ప్రతికూలంగా ఉన్నా కూడా
నేను ఏం చేయదలుచుకున్నానో అది తప్పనిసరిగా చేసి తీరుతా. కనుక మిమ్మల్ని దోషులుగాని అనుకోకండి. ఎప్పుడూ మీ సలహాని గంభీరంగా తీసుకోలేదు కదా. నేను మీ మాటలు విన్నా, కానీ నిజంగా అసలు వినలా. ఎందుకంటే నాలో ఒక నిర్ణయం ఉంది, ఒక నిశ్చయతత్వం ఉంది. ఆ తర్వాత ధ్యానం చేయండి, ఎక్కువగా ఎరుకుగా అవ్వండి. అప్పుడు మీరు చూస్తారు, ఎంపికలు వాటంతట అవే మాయమవుతాయి. ఒక ఎంపిక లేని తను ఉదయిస్తుంది కూడా. ఒక ఎంపిక రహిత సహజ స్ఫూర్తి కలిగి ఉండటం ఎంతో అపారమైన ఆనందాన్ని కూడా ఇస్తుంది. దీనిలో ఎంతో స్వతంత్రత కూడా ఉంటుంది. ఎంపిక చేయటం అనేది ఎంతో భారం కూడా అవుతుంది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక నూతన అధ్యాయం, అంటే ఓషో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆ రోజులు ఎలాంటి రోజులు ఎలా గడిపాడు అనేది ఆ విషయాలు తెలుసుకుందాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.